భద్రాచలం ఆర్టీసీ ఇన్గేట్ సమీపంలో గల శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఎంతో విశిష్టత ఉంది. గత 45 సంవత్సరాలుగా భక్తుల కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటున్న కనకదుర్గ అమ్మవారి ఆలయ సన్నిధికి నూతన పాలక మండలి కొలువుదీరింది. పాలక మండలి ప్రెసిడెంట్ గా మాగాపూర్ రాజు, వైస్ ప్రెసిడెంట్ గా కలిశెట్టి శ్రీనివాస్, ధర్మకర్తల మండలి సభ్యులుగా గొర్రెల రాజేష్, కాసా లక్ష్మణ రాజా, పుట్ట జానకిరాణి, జాలే సురేష్ రెడ్డి, తాటి రాజసులోచన నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన పాలక మండలి కమిటీ స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుతో పాటు ఇతర ప్రజాప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిసి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు నూతన పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన పాలక మండలి చైర్మన్ మరియు సభ్యులు కనకదుర్గ అమ్మవారి అనుగ్రహంతో ఆలయ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. కనకదుర్గ ఆలయానికి చైర్మన్ గా ఎన్నుకోబడ్డ రాజు పాలక మండలిగా ఎన్నుకోబడ్డందుకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ 2 నెలల క్రితమే ఆయన ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంది, కానీ అనివార్య కారణం యాక్సిడెంట్ వల్ల ప్రమాణ మార్పులు చేయకపోవడం సంతోషం. అయినా కానీ ఆయన చైర్మన్ గా ప్రభుత్వము, ఎండోమెంట్ మినిస్టర్ గారు, గౌరవ మంత్రివర్గులందరూ కూడా దీవించి మన కనకదుర్గమ్మ వారిని చక్కగా డెవలప్ చేయాలని ఆ పాలక మండలికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన భద్రాచలంలో ఈరోజు ప్రభుత్వం చాలా చక్కగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేసే దాంట్లో 350 కోట్ల రూపాయలను మొదటి విడతగా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయండి అని కోరడం జరిగింది. భద్రాచలంలో కనకదుర్గ ఉంది, మన అభయ ఆంజనేయ స్వామి ఉంది, అటు కుసుమరినాథ బాబు ఉంది, ఇటు వెంకటేశ్వర స్వామి ఉంది, అటు సాయిబాబా టెంపుల్ ఉంది. రేపు పుష్కరాల టైం కల్లా ఇంకా చిన్న చిన్న అభివృద్ధి పనులు చేయండి. ప్రతి ఒక్కవారు పుష్కరాలకి వచ్చిన వాళ్ళందరూ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని దర్శించడానికి కాక అన్ని దేవాలయాలు, భద్రాచలంలో ఏవైతే పవిత్రమైన దేవాలయాలు ఉన్నాయో అన్ని దేవాలయాల్ని దర్శించే విధంగా మీరు డెవలప్ చేయాలని కోరడం జరిగింది. నేను కూడా అన్ని పాలక మండలి గతంలో వేయడం జరిగింది. ఈరోజు కొత్తగా రాజు పాలక మండలిని ఈరోజు ఏర్పడటం జరిగింది. అలానే అభయ ఆంజనేయ స్వామి టైం కూడా అయిపోతుంది, అది కూడా త్వరలోనే మళ్ళీ రీప్లానింగ్ చేసి వాళ్ళను కూడా పుష్కరాలో వస్తున్న విశ్వసంవత్సరం కల్లా, ఈ పుష్కర సమయానికల్లా వీళ్ళందరినీ చక్కగా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరటం జరిగింది. రేపు భద్రాచలం అభివృద్ధిలో భాగంగా అది కాక మొత్తం ప్రభుత్వం 586 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇది భద్రాచలం అభివృద్ధికి. 350 కోట్లు, దాంట్లోనే 350 కోట్ల దేవాలయానికి, మిగిలినవన్నీ కూడా భద్రాచలం టౌన్ రోడ్లు అన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పూనుకుంది.
చాలా చక్కగా ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి భద్రాచలం నియోజకవర్గ తరఫున భద్రాచలం పట్టణం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భద్రాచలం మీద ఉన్న ప్రేమాభిమానం చూపినందుకు. మనం తెలంగాణ విడిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం అభివృద్ధి కొరకు. ఈ రోజు అవకాశం వచ్చింది, నాకు వచ్చింది, ప్రభుత్వానికి వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. అప్పుడు భక్త రామదాస్ గారు అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మధ్యలో తుమ్మల నాగేశ్వరరావు గారు కొద్దిగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ రోజు భారీ ఎత్తున అభివృద్ధి చేయాలని ప్రభుత్వం తలపెట్టినందుకు ప్రభుత్వం వారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజు భద్రాచలంకి అభివృద్ధికి పూనుకుందని చెప్పడానికి నిదర్శనంగా వచ్చిన తర్వాత టెంపుల్ కానీ అటు కరకట్ట కానీ భద్రాచలానికి అన్ని పక్కల చిన్న వరద వచ్చిన నీళ్ళలో మునిగిపోతున్న చాలా వాళ్ళు, కొత్త కాలనీ కానీ రకరకాల వాళ్ళకి మనం ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఆదుకోవడం జరిగింది. ముఖ్యంగా చుట్టుపక్కల అభివృద్ధికి సహకరించిన దాతలను కూడా మనం వాళ్ళ ప్యాకేజ్ ఇచ్చినా కానీ సహకరించిన అక్కడున్న కుటుంబాలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవటం చాలా సంతోషం అనిపిస్తుంది. మీకు ఈరోజు అభివృద్ధి మరొకసారి కనకదుర్గమ్మ అమ్మవారి రాజుని అభివృద్ధి చక్కగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే ఏ స్థాయిలో ఉన్నా సరే న్యాయం జరుగుద్దని నిదర్శనం ఈ రోజున మాగారపు రాజుకు కనకదుర్గమ్మ వారి టెంపుల్ చైర్మన్ గా ఎన్నికైనందుకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీ చైర్మన్ గా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ గా వారి శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా ఈ నియామకానికి సహాయపడ్డ స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారికి, అదేవిధంగా ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ ఉదయం వీరయ్య గారికి, పిసిసి సభ్యులు బుడుగం శ్రీనివాస్ గారికి, నల్లపు దుర్గా ప్రసాద్కి, అదేవిధంగా మండల కాంగ్రెస్ మరియు బ్లాక్ కాంగ్రెస్ వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ రోజున తమ్ముడికి ఇచ్చినటువంటి ఈ యొక్క పదవిని మరి మంచిగా నిర్వర్తించాలని చెప్పని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అందరికి నమస్కారం. భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ ముందు వేయించేసినటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ కి కొత్తగా ఎన్నికైనటువంటి ఆ కమిటీ చైర్మన్ గా మిస్టర్ మాగాపు రాజు, మా మిత్రుడు, ఎన్నికైనందుకు ఎంతో సంతోషిస్తున్నాం. అదేవిధంగా సభ్యులుగా ఎన్నికైనటువంటి ముఖ్యులందరూ కూడా రెడ్డి గారు, మన రాజేష్, శ్రీనివాసు, అదేవిధంగా మిగతా సభ్యులు, మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని మా రాజు కల్పించినందుకు భద్రాచలం ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఫారెస్ట్ ఉదయం వీరయ్య గారికి, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారికి, కొండా సురేఖ గారికి, మన ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రుల ముగ్గురికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అందరికీ కూడా మా అందరం కూడా పేరు పేరున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.